మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఎరా, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలరా? ఇదిగో ఇదిగో అని గంట చేసావు. వెయిట్ చేయడానికే నీకంత ఓపిక లేకపోతే ఎలా మమ్మీ? పార్టుకి నేను పడుతున్న పాటలు అంతా ఇంత కాదు. కొన్నిసార్లు వెయిట్ చేయక తప్పదు మమ్మీ. ముందు నీ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే చాలా పేషెన్స్ కావాలి మమ్మీ. ఇలా ఆవేశపడితే కుదరదు మమ్మీ. చాలేరా, నాకు తెలీదా? నువ్వు నాకు కొత్తగా చెప్తున్నావా? వెయిట్ చేయడానికి ఇబ్బంది పడలేదురా, చెప్పిన పని ఏమైందోనని టెన్షన్. ఎందుకు టెన్షన్ మమ్మీ? నువ్వు చెప్పాక నేను చేయకుండా ఉంటానా? అయితే అంతా రెడీ అయిందంటావా? రెడీయే, కానీ కాస్త టైం పడుతుంది. ఇంకా టైం పడుతుందా? పట్టదా మరి? నువ్వు అలాట్ చేసిన పని పూర్తి చేయడం అంత ఈజీ అనుకుంటున్నావా? ప్రతి విషయంలోనూ మనం చాలా రిస్క్ చేయాల్సి వస్తుంది మమ్మీ. పైగా సీక్రెట్ మెయింటైన్ చేయాలి కదా. ఒకరు చేసేది ఇంకొకరికి తెలియకూడదు. ఆఖరికి వాళ్ళు చేసేది వాళ్లే గుర్తుపట్టనంతగా మార్చాలి కదా మమ్మీ. అంత రిస్కా? మామూలు రిస్క్ కాదు మమ్మీ. ఒక్కొక్క పార్ట్ కోసం 10 ప్లేసుల్లో తిరగాల్సి వస్తుంది. ఒక్కోదాన్ని సెట్ చేసేసరికి చెమటలు పట్టిపోతున్నాయి అసలు. బాడీ ఒకటి, ఇంజిన్ ఒకటి, స్టీరింగ్ ఒకటి, చాసిస్ ఒకటి. మామూలు పని అనుకుంటున్నావా ఏంటి? సరే, ఇంకా ఎంత టైం పడుతుందిరా? అయిపోవచ్చింది అన్నాను కదా మమ్మీ. రేపటిలోపు పూర్తయిపోతుంది. అయితే రేపు ముహూర్తం ఫిక్స్ చేసుకోమంటావా? ఇంకేమైనా లేట్ అవుతుందా? అవసరం లేదు మమ్మీ, ఫిక్స్ చేసేసుకో. ఒరే నాన్న, అంతా పర్ఫెక్ట్ గా ఉండాలరా. పొరపాటును కూడా మనం దొరకకూడదు. దొరికే ఛాన్స్ అస్సలుండదు మమ్మీ. పర్ఫెక్ట్ గా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు మమ్మీ. నువ్వు దొరికితే రిస్క్ ఫేస్ చేయాల్సింది నేనే కదా. పైగా నష్టపోయేది నేనే కదా మళ్ళీ. నేను చెప్పిన విషయాలన్నీ గుర్తున్నాయి కదా? పని పూర్తయ్యాక అన్నీ 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకొని నా ముందుకిరా. అలాగే మమ్మీ, 100% నేను చెక్ చేసుకున్న తర్వాతే నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. నువ్వు రిస్కులో పడితే లాస్ అవ్వాల్సింది నేనే కదా మమ్మీ. చాలరా ఇదే. ఆ మాత్రం నీకు భయం, చెప్పిన పని మీద శ్రద్ధ ఉంటే చాలు. నీ ట్రైనింగ్ లో పెరిగినవాడిని కదా మమ్మీ. మరి ఇలాంటి విషయాల్లో నేను చాలా అలర్ట్ గా ఉంటాను. గుడ్ రా. ధీరజ్, ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందిరా. ఆ జనని జాతకమే బాలేదనుకున్నాను. దాని కడుపున పుట్టిన బిడ్డల జాతకాలు కూడా దరిద్రంగా ఉన్నాయి. ఏ ముహూర్తాన వాళ్ళు ఆ జనని కడుపున పుట్టారో, ఏ ముహూర్తాన వాళ్ళు భూమి మీద పడ్డారో, ముహూర్తాలన్నీ కూడా పరమ దరిద్రంగా ఉన్నట్టున్నాయి. పురిట్లోనే కన్నవాళ్లకి దూరమయ్యారు. అనామకుల దగ్గర పెరిగి ఇంత వాళ్లయ్యారు. తీరా రేపో మాపో వాళ్ల కన్న తల్లి దగ్గరికి చేరతారు అనగానే నా కంటపడ్డారు. అంతే, వాళ్ల బతుకు మృత్యుముఖంలో పడ్డట్టయింది. యముడు డిప్యుటేషన్ మీద వెళ్తూ డ్యూటీ నాకిచ్చిపోయినట్టుంది. అందుకే వాళ్ల చావు నా చేతుల్లో రాసిపెట్టుంది. వాళ్ళు చేసుకున్న పాపమేంటో తెలుసా? దాని కడుపున పుట్టడం. పాప పరిహారం నా చేతుల్లో చావడం. ధీరజ్, ఒక్కొక్కసారి ఆలోచిస్తే నా మీద నాకే డౌట్ వస్తుంది. డౌటా? దేనికి? ఇలా మర్డర్ల మీద మర్డర్లు చేసుకుంటూ పోతే చివరికి నేనొక ప్రొఫెషనల్ కిల్లర్ లాగా మారుతానేమోనని. ఊరుకో మమ్మీ. ఏదో నా కోసం ఈ ఒక్కసారి ఇంత పెద్ద క్రిమినల్ స్టెప్ తీసుకున్నావు, కానీ నేను సెటిల్ అయ్యాక నువ్వు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏముంటుంది మమ్మీ? నా స్టేటస్ పెరిగాక నువ్వు స్టేటస్ మెయింటైన్ చేస్తావు కదా. హ్యాపీగా మన ఫ్యూచర్ సాగిపోతుంది మమ్మీ. కరెక్ట్గా చెప్పావురా. ఈ ఒక్క పాపం చేసేసి చేతులు దులిపేసుకుంటే
శత్రుశేషం పూర్తిగా తొలగిపోయినట్టవుతుంది. దానికి గర్భశోకం, నీకు పట్టాభిషేకం, నాకు అదృష్టయోగం. ఏమంటావురా? ఎస్ మమ్మీ, యువర్ రైట్ మమ్మీ, యువర్ ఆల్వేస్ రైట్. సక్సెస్ విత్ యూ. ఏదిరా? అదిగో అదిగో, ఇప్పుడే అక్కడ చూశానంటీ. రండి చూద్దాం. బాబు, నిజంగా వాళ్ళు ఈ గుడికే వచ్చారా? ఈ గుడికే వచ్చారంటీ. ఇందాక నాకు కనిపించింది కూడా బుజ్జక్కే. జీవితంలో ఇంక నేను నిన్నేమీ అడగను స్వామి. ఈ ఒక్కసారికి అడుగుతున్నాను, నా పిల్లలు నాకు కనిపించేలా చూడు. ఆంటీ ఆంటీ, అదిగో బుజ్జక్క అక్కడే ఉంది. అందులో ఎవరు బుజ్జక్క? అదిగో గ్రీన్ లంగవణిలో ఉంది కదా, ఆ అమ్మాయే బుజ్జక్క. అవును, ధరణి అక్కే. మేము బుజ్జక్క అని పిలుస్తాం. ఆ అక్కే. ఆమె తమ్ముడే బాలు. అదిగో అక్కడున్నాడు. మరి ఆమెవరా? ఆమె బుజ్జక్క వాళ్ళ అమ్మ. బుజ్జక్క వాళ్ళ అమ్మ? అమ్మ అంటే సొంతమ్మ కాదు, వాళ్ళమ్మ చనిపోయింది. వాళ్ళ నాన్న ఆవిడిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అంటే ధరణి, బాలు నా పిల్లలే, నా పిల్లలేనమాట. హలో మేడం, నేను ఇందాక మీతో మాట్లాడిన డిటెక్టివ్ని. ఇందాక మీ పిల్లల ఫోటోలు మీకు ఇచ్చే ఛాన్స్ లేకపోయింది కదా. ఫోటోలు మీకు పంపించాను మేడం, ఒకసారి చూడండి.
తెల్లారే తల తల తూరుపుల వెలుగులు కురిసింది ఆనందం ఋతువులు గడి దాటే ధరణి ఇదిగమ్మా నవ్వులు పూసింది ఆనందం జీవన మాధురిక మమతలు చిలికెను మనసను మధువనం ఏంటి తల్లి కూతుళ్ళిద్దరూ సంతోషంగా కబుర్లాడుకుంటున్నారన్నమాట అన్నమాట 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 వెళ్దామా పద. అక్క జనని గారక్క హాయ్ అండి. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో ఈవిడెవరండి అమాంతం వచ్చి మన కూతుర్ని అంతలా కౌగిలించుకుంటుంది, ప్రేమ వలకబోస్తుంది, ఏదో కన్న కూతుర్ని గుండెలకు హత్తుకున్నట్టు ఫీల్ అవుతోంది. మన ధరణికి ఆవిడ ఈ మధ్య పరిచయమైంది శారద. చాలా మంచి ఆవిడ. ధరణికి చాలా సాయం చేసిందంట. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం. ఏమైందండి? ఏదో కొత్తగా చూస్తున్నట్టు అలా ఎమోషనల్ అవుతున్నారు. దేనికి? బాబు బాలు పసివాడి రుచి చూస్తుందా బదులే రాని గతం. మగవాడై నింద మోస్తుందా ఎదుటే ఉంది నిజం. జరిగినదా కలవరం దొరికినదా ప్రియవరం. కనితడిగా కరిగినదా ఎదగదిలో సమరం. ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా ఎంత కని దిగులవుతా. రాని మమకారాన్నడిగి ఎంతని ఏమైందండి? మీ ఫేస్ లో చాలా హ్యాపీనెస్, ఏదో సక్సెస్ ఫీల్ కనిపిస్తుంది. మరా కన్నీళ్ళేంటి? ఏదో ఏదో నాకే అర్థం కాని ఆనందం. మిమ్మల్ని ఈరోజు ఇక్కడ కలవడం నాకు చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తుంది. ఇవి ఆనంద బాష్పాలు. అదే ఆ ఆనందానికి కారణం ఏంటనే అక్క అడుగుతుంది. అదే అదే చెప్పండి. అదే నానా నాన్నా? ఏమైంది నానా? నానా ఏమైంది? నాన్న ఏమైంది?
అయ్యో అయ్యో అయ్యో, అయ్యో నాన్న. ఎలా అయింది నాన్న? బాలు ఖర్చు ఇవ్వు. ఏం కాలేదు తల్లి. బాలు ఏం కాలేదు తల్లి, చిన్న గాయమే. నాన్న నొప్పిగా ఉందా? బాధగా ఉందా నాన్న? హాస్పిటల్కి వెళ్దాం పదండి నాన్న, పదండి. ఏంటమ్మా ఇంత చిన్న గాయానికి అంత కంగారు పడిపోతావు ఎందుకు? చిన్నదైనా పెద్దదైనా గాయం గాయమే కదా. చూడు బ్లడ్ వస్తుంది, నొప్పి కూడా పెడుతుంది కదా. గుచ్చుకుంది కొబ్బరి చిప్పమ్మా, అదేం పెద్ద గాయం అయి ఉండదు. కాస్త గుచ్చుకుంది, నెత్తురొస్తుంది. లేదు నాన్న, మీరు తేలిగ్గా తీసుకున్నా నేను తీసుకోను. పద పద హాస్పిటల్కి వెళ్దాం, వెళ్ళాల్సిందే. అయ్యో ధరణి, ఎందుకమ్మా చిన్నపిల్లల అలా ఏడుస్తున్నావు? అమ్మ నీకు తెలీదమ్మా, నాన్నకేమన్నా అయితే మేం తట్టుకోలేం. కాలికంత నెత్తురొస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం? నాన్న నా మాట కాదనకండి ప్లీజ్. నాన్న హాస్పిటల్కి వెళ్దాం పద. పిచ్చి పిల్ల ఎందుకంత కంగారు పడతావు? వెళ్దాంలమ్మా, ఇంటికెళ్ళాక వెళ్దాంలమ్మా. నెత్తురు ఆగిపోయినట్టుంది, కంగారు పడకు. ఆ, ఏంటో బుజ్జి తల్లి, నాకే చిన్న ఇబ్బంది కలిగినా తట్టుకోలేదు. అవును నాన్న, మీకు ఏ ఇబ్బంది కలిగినా మేము వెల్వెల్లాడిపోతాం. అక్క రోజు నీ క్షేమం గురించే ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. పిచ్చి తల్లి, ఏడవకు, ఏడవకమ్మా. ఏంటండి ఇందాకేదో చెప్పబోయారు? ఇంతలో ఈ చిన్న కొబ్బరి చెప్పు గుచ్చుకోవడంతో నా బుజ్జి తల్లి పెద్ద హడావుడి చేసింది. చెప్పండి. ఏం లేదు, ఎందుకో ఈ ఇద్దరి పిల్లల్లోనూ నా పిల్లలు కనిపించారు. ధరణి నా కూతురులా, బాలు నా కొడుకులా అనిపించారు. అందుకే కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాను. ఏమనుకోకండి. పర్లేదండి, ఆ పిల్లల్లాగాని ఈ పిల్లల్ని మీ పిల్లలే అనుకోండి, అందులో తప్పే ఉంది. దేవుడి దర్శనం అయిందా అండి? అయ్యిందమ్మా, ఇప్పుడే దేవుడు కరుణించాడు, గొప్ప దర్శనం ఇచ్చాడు. అందుకే ఇంత ఆనందించాను. ఆయన్ని చూశాక, మిమ్మల్ని చూడగానే నా మనసు చాలా తేలిక పడింది. అమ్మ బుజ్జి, ఇంకా మనం బయలుదేరదామా? సరే నాన్న. మీ దర్శనం కూడా అయిపోయింది కదండి, మా ఇంటికి వెళ్దాం రండి. వస్తానమ్మా, కానీ ఇప్పుడు కాదు, తర్వాత టైం చూసుకొని తీరిగ్గా వస్తాను. ఇలా వచ్చి అలా వెళ్ళడం కాదు, నీతో మనసు తృప్తి పడేదాకా గడిపి వెళ్తాను. బాయ్ అండి. బాయ్ అండి. నాన్న పదమ్మా. చూసుకున్నాడు నాన్న. ఈవిడెవరండి?
ఎవరండి పిల్లలతో మరీ అంత చనువుగా ఉంటుంది? ప్రేమ చూపిస్తే తప్పులేదు కదే. పైగా వీళ్ళది వారి పిల్లల వయసే. అందుకే వాళ్ళని వీళ్ళలో చూసుకుంది. చివరికి నా పిల్లల్ని నా దగ్గరికి చేర్చావయ్యా. నీకు శతకోటి వందనాలు. నువ్వు మనసు పెడితే ఏ మనిషికి తీరని కోరికలు ఉండవయ్యా. ఉన్నట్టుండి ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎన్నిసార్లు చెప్పినా ఫలానా దగ్గరికి వెళ్తున్నామని చెప్పకుండా వెళ్తారు. వీళ్ళ కోసం టెన్షన్ పడలేక చస్తున్నాను. ఒక మాట అమ్మకో ఫలానా దగ్గరికి వెళ్తున్నామంటే మాకు ఈ కంగారు ఉండదు కదా. వచ్చారా? ఇలా చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్తారే? ఏ ఒక మాట చెప్తే మీ నోటి ముత్యాలన్నీ రాలిపోతాయా? మీకోసం ముచ్చమటలు పట్టేలా కంగారు పడుతున్నాను. అదేమో ప్రతి క్షణం మీ గురించి ఆలోచిస్తోంది. మీరేమో దాని ఆలోచనని దాని ప్రేమని అర్థం చేసుకోకుండా మీ దారిని మీరు వెళ్ళిపోతుంటారు. మధ్యలో నలిగి నేను చస్తున్నాను. మధు ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నారు? కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాం. నువ్వు అయినా చెప్పు. ఒక్కసారి నోరు తెరిచి ఆ ఒక్క నిజం చెప్పమ్మమ్మా. అసలు మీరు